హాయ్ అండి. ఈ సమ్మర్ సీజన్‌లో వచ్చేసి మనం ఎక్కువ ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, జ్యూస్‌లు గట్టా తాగడంతో కఫం అన్నది పడతది. ఆ కఫంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అందుకే ఆటిలకి విరుగుడు కషాయం ఎలాగో ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. దానికి కావాల్సిన సామాన్లు: ఒక కప్పు ధనియాలు. ఒక్క మనిషికే గనుక నేను ఒక కప్ వేసుకున్నానండి. అదే ఇద్దరికైతే 2 కప్పులు చిన్న కప్పుల సైజ్ పడతాయి. ఒక 2 స్పూన్లు వాము. ఈ వాము వచ్చేసి మనలో కడుపులో ఉన్న బ్యాక్టీరియా అన్నది పోగొడుతుంది. ఈ ధనియాలు కూడా ఒంటికి చలవ. ఇంకో 2 స్పూన్లు జీలకర్ర. జీలకర్ర కూడా కఫం విరగొట్టడానికి మంచి ప్లస్ పాయింట్ జీలకర్ర అండి. పిల్లలు కావని పెద్దలు కావని జీలకర్ర అయితే చాలా ప్లస్ పాయింట్. 2 స్పూన్లు జీలకర్ర వేసుకోండి. ఈ కషాయం పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం అల్లం వేస్తాం ఇందులో. ఆ అల్లం మట్టికి తగ్గించి పిల్లలకి ఇవ్వాలండోయ్. లేదంటే వాళ్ళకి వేడి అన్నది చేస్తుంది ఖచ్చితంగా. ఇవి పెద్దోళ్ళకి ఇస్తున్నాను కనుక నేను అంత అల్లం వేస్తున్నాను. ఇది పెద్దోళ్ళకైతే కనుక అల్లం ఎక్కువే పడాలండి. కషాయం మరి కఫం అన్నది బయటకి తిరగాలి కదా, అందుకనేసి నేను ఇంత అల్లం వేసుకుంటున్నాను. ఈ అల్లం తీసి వేసుకోవాలి. అదే పిల్లలకైతే మ్యాక్సిమం వరకు అల్లం తగ్గించండి, ఎందుకంటే వాళ్ళకి తట్టుకోలేరు. అందుకనేసి అల్లం తగ్గించి వేసుకోండి. మెయిన్ వస్తువు వచ్చేసి ఉప్పు. కఫం వెంటనే విరగొట్టే వస్తువు ఉప్పు. ఉప్పు మట్టుకు మర్చిపోవద్దు. ఉప్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఆ ఉప్పు ఎక్కువైందన్నా సరే పర్వాలేదు, తాగమనే చెప్పండి. ఒక 2 స్పూన్లు ఉప్పు. ఎంత కషాయం కావాలనుకుంటున్నామో అంత వాటరే వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్కి తగ్గాగే నాకు కావాలనుకుని నా గ్లాస్ వాటర్ వేసుకుంటాను. ఇది కరక్కాయ. ఈ కరక్కాయ మీకు తెలిసే ఉంటుంది, అవైలబుల్లో కొట్టుల్లో కూడా దొరుకుతాయి. ఒక కరక్కాయ తీసుకొని దాన్ని కూడా చెదగొట్టి వేయండి. దగ్గు కట్ట ఏమన్నా సరే తగ్గుతుంది. ఇదేం ప్రాబ్లం కాదు. ఈ కఫం పట్టడంతో దగ్గు అలాంటివి కూడా వస్తే కనుక ఈ కరక్కాయ దగ్గు అన్నది తగ్గిస్తుంది. అది చాలా మంచిదే, ఏటి ప్రాబ్లం అయితే అవ్వదు. ఈ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు అల్లం అన్నది తగ్గించండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 రౌండ్లు మిక్సీ గట్టిగా పెట్టండి. ఒక 10 నిమిషాలైనా సరే గట్టిగా ఆడించండి, ఎందుకంటే అందులో వస్తువులు మరి పేస్ట్ లాగా అవ్వాలి కనుక. ఇప్పుడు ఇలా పేస్ట్లా అయినాక ఒక టీ జాడి తీసుకొని ఒక గ్లాస్లోకి వడగొట్టుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీని ఒంటికి చాలా మంచిదండి. ఇవి మనం నెలకు ఒక్కసారైనా తీసుకున్నాం అంటే ఎటువంటి రొంపలు కానీ దగ్గులు కానీ ఏమి చేయవు. మనలో ఉన్న ఈ కఫం మూలని రొంపలు, దగ్గులు, ఫీవర్స్ ఇవన్నీ వస్తాయి. ఇది తాగడంతో ఎటువంటి జలుబు, దగ్గు ఏమీ ఉండదు. చాలా మంచిది ఒంటికి. చూసారు కదా, ఇలా టీ జాడిలోకి తీసుకొని వడగొట్టుకొని ఆ పైన పిప్ ఏదైతే ఉందో అది వేస్టేజేనండి. దాని నుంచి వచ్చే రసమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆ పిప్పుని తీసి మీరు పక్కన పడేయచ్చు. ఇది కావాలంటే మీరు విడిగా తినాలన్నా తినచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. కానీ అదైతే వేస్టేజ్, అది పక్కన పడేసేయచ్చు. ఎందుకంటే అందులో ఉన్న ఆల్రెడీ లిక్విడ్ మనకు తీసేస్తున్నాం కనుక అది వేస్టేజేనండి. అది తీసి పక్కన పడేసేయచ్చు. ఇప్పుడు మనం మొత్తం అంతా అలా వడగట్టుకొని ఒక గ్లాస్లోకి తీసేసుకోవడమేనండి. మీరు కనుక పిల్లలు పేచీ పెడుతున్నారు, ఎత్తే మళ్ళీ ఏమవుతుంది అని భయపెట్టదు. వాళ్ళు భయపెట్టినా సరే తాగిపించండి. ఇది ఒంటికైతే చాలా మంచిది. నేను 1 మంత్కి ఒకసారైనా మా పిల్లలకి, మా హస్బెండ్కి కూడా నేను ఇస్తాను. ఇప్పుడు మా పిల్లలు తాగలేదు కనుక ఆల్రెడీ వాళ్ళకి నిన్నే ఇచ్చాను నేను. దాని మూలన మా హస్బెండ్ ఒకరికే తీసాను. ఇది నేను, అతను ఒక్కడే తాగుతారు. ఇలా పిల్లలకి మీరు ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు. పిల్లలకైతే అల్లం తగ్గించి ఈ కరక్కాయ, వాము, జీలకర్ర అన్ని మట్టుకి వేయండి. మంచిదే. పిల్లలకైతే చాలా మంచిది. ఈ నెలలు సంవత్సరాల పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇవ్వద్దు. వాళ్ళకి వేరేగా ఉంటుంది. అది కూడా మీకు తొందరలో చేసి నేను పెడతాను. ఇది ఇంతేనండి ఈ కషాయం. ఇంకా మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో నాకు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. కానీ మనకి ఒంట్లో హెల్త్ బాగుంటేనే కదండి ఏదైనా.